Hi guys, Namaste. Welcome to Friday Release in Kakumane Avinash channel. And ee roju Friday Release lo manam maatladukune Friday released movie Keshava. So while late, let's start the show. ఫస్ట్ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఈ మూవీ ఒక రొమాంటిక్ థ్రిల్లర్గా మన ముందుకి వచ్చేసింది. అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ ఇప్పుడు దాకా మనం చూసాం, రొమాన్స్ చూసాం అండ్ ఆల్సో థ్రిల్లింగ్ కాన్సెప్ట్ చూసాం. కానీ రెండు కాంబినేషన్లో రావడం ఇదే ఫస్ట్ టైం. రొమాన్స్ విత్ థ్రిల్లింగ్, ఇందులో రొమాంటిక్ ఎలిమెంట్లు ఉంటాయి అండ్ ఆల్సో ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఉంది. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్యాస్టింగ్ వచ్చి నిఖిల్, రితు వర్మ అండ్ ఇషా కొప్కర్ ముఖ్యంగా ఎక్కువగా కనపడుతుంటారు. అండ్ మెయిన్ రోల్స్ వీళ్ళు ముగ్గురే. అండ్ ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే స్టోరీలో కాన్ఫ్లిక్ట్స్ పాయింట్స్ చాలా ఉన్నాయి. అండ్ స్టోరీ పరంగా చూస్తే హీరో ఒక డిజేబుల్డ్ పర్సన్, అంటే ఒక డిజేబుల్డ్తో బాగా ఇబ్బంది పడుతుంటాడు. ఆ డిజేబిలిటీని ఎలా ఎబిలిటీగా మార్చుకున్నాడు అనేది ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్. అండ్ ఆ డిజేబిలిటీ ఎలా ఉండిద్ది అంటే అదొక డెట్రోకాటిక్ డిజేబిలిటీ. అండ్ ఆ డిజేబిలిటీని ఎలా ఎబిలిటీగా మార్చుకున్నాడు. అండ్ క్యాప్షన్ కూడా రివెంజ్ ఇస్ ఎ డిష్ బట్ ఇట్ కెన్ బి సర్వ్డ్ విత్ కోల్డ్. అంటే రివెంజ్ ఎంత ముఖ్యమంటే ఒక డిష్ లాంటిది, ఆ డిష్ని చాలా చల్లగా అందజేయాలి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. అండ్ హీరోకి ఒక ఘోరమైన అన్యాయం జరుగుతుంది. అండ్ ఆ అన్యాయాన్ని తీర్చుకోవడం కోసం ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్స్ని చంపాలనుకుంటాడు. ఆ లిస్ట్ ఆఫ్ పీపుల్స్ని చంపుతూ ఉంటాడు టెక్నికల్గా. అండ్ ఎక్కడ ఒక క్లూ కూడా వదలకుండా అందరినీ చంపేస్తూ ఉంటాడు. అండ్ ఆ కేసు ఇషా కోపికర్కి వస్తుంది. అండ్ ఆ కేసుని ఎలా ఇషా కోపికర్ సాల్వ్ చేసింది, అసలు ఎందుకు చంపుతున్నాడు నిఖిల్ అనేది కాన్ఫ్లిక్ట్స్ పాయింట్. అండ్ దీంట్లో ఉన్న ట్విస్టులు కూడా అవే. అండ్ ఆ ట్విస్టులను రివీల్ చేస్తూ అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, అది ఎందుకు చంపుతున్నాడు, అండ్ చివరికి ఇషా కోపికర్ అతన్ని పట్టుకుందా లేదా అనే కాన్ఫ్లిక్ట్స్ పాయింట్స్తో ఈ ట్విస్టుల్ని ఎండ్ చేసేస్తారు. అండ్ అది స్టోరీ పరంగా చూస్తే. అండ్ ప్రొడ్యూసర్ పరంగా చూస్తే ప్రొడక్షన్ హౌస్ వచ్చి అభిషేక్ పిక్చర్స్. అండ్ ఇక్కడ ఎక్కడా ఖర్చుకి వెనకడకుండా మంచి కథని ప్రేక్షకులకు అందించాలనే కోరిక తపనతోటి ఈ సినిమాని తెరకెక్కించారు. పాత సినిమాలు బాబు బాగా బిజీ ఫ్లాప్ అయినప్పటికీ ఒక మంచి కాన్సెప్ట్ ముందుకు తీసుకొస్తున్నాం అనే ఇదితోటి ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చేసారు. అండ్ డైరెక్టర్ సుధీర్ వర్మ. అండ్ మంచి మంచి కాన్సెప్ట్స్ తీసుకోవడంలో సుధీర్ వర్మ ముందుంటారు. ఎలా అయితే స్వామిరారా ఓ మంచి కాన్సెప్ట్గా వచ్చి ఓ హిట్గా నిలిచి వెళ్ళిపోయిందో ఇది కూడా అలాగే నిలిచిపోతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ నిఖిల్ ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నారు. అండ్ పర్ఫార్మెన్స్లో కావచ్చు అండ్ స్టోరీలో కావచ్చు మంచి మంచి స్టోరీస్ తీసుకొని అండ్ మంచి మంచిగా పర్ఫామ్ చేసి తన పాకెట్లో వేసుకుంటున్నాడు హిట్ని. అండ్ ఇషా కోపికర్ గురించి మాట్లాడుకుంటే ఇషా కోపికర్ ఈ సినిమాలో చాలా కాలం తర్వాత యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేస్తుంది. అండ్ ఆమెకి డబ్బింగ్ చెప్పింది మన అనసూయ గారు. అనసూయ డబ్బింగ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అండ్ సినిమాకి రేటింగ్ నేను ఇవ్వాల్సి వస్తే నేను ఇచ్చేది 3.5 అవుట్ ఆఫ్ 5. అండ్ అంత బాగా ఉంది. మనం ఇచ్చే 100 రూపాయలకి 100 రూపాయల ఎంటర్టైన్మెంట్ మనం పొందుతాం గ్యారంటీగా. 100కు 100 పొందే సినిమా ఇది. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా వస్తే ప్రేక్షకులు చాలా ఆదరిస్తారు అండ్ ఆల్సో ఆనందిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నది కామెడీ కాదు, ఓన్లీ కాన్సెప్ట్లో స్టోరీ అండ్ స్టోరీకి సంబంధించిన రొమాన్స్. ఈ 3 పార్ట్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్లో కామెడీ చూసాం కానీ ఇప్పుడు ఓన్లీ కాన్సెప్ట్ విత్ స్టోరీ అండ్ ఆల్సో రొమాన్స్ అని చూస్తున్నాం. ఎవరైతే ఈ మూడింటిని బాగా చూపించగలరో వాళ్ళకే మనం ఓటు వేస్తున్నాం. అండ్ అలాంటి మూవీ ఇది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.